గుంటూరు కారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ తో పాటు ఈ పాట మీద ట్రోలింగ్ కి నిర్మాత నాగవంశీ ఇచ్చిన కౌంటర్ తో బాగా చర్చ జరుగుతోంది ఈ సినిమా మీద. దీని సంగతి పక్కన పెడితే ఈ పాట మీద వచ్చిన ట్రోలింగ్ తో సినిమాకు సంబంధించి ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందట టీం. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. టైం దగ్గర పట్టడంతో ప్రమోషన్లు మొదలుపెట్టింది టీం. దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ తో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. కానీ లేటెస్ట్ గా వచ్చిన రెండో పాటతోనే రూత్లెస్ కామెంట్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది టీం. అందుకే ఇకపై సినిమా ప్రమోషన్ల విషయంలో టీం సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది. ఈ ట్రోలింగ్ దెబ్బకి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఏకంగా ట్విట్టర్ అకౌంట్ ని డీయాక్టివ్ చేస్తే నాగవంశీ ఫ్యాన్స్ కి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఇక ఇప్పుడప్పుడే పాటల జోలికి వెళ్లొద్దని టీం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా ట్రైలర్ తోనే సాలిడ్ సమాధానం చెబుదామని ప్లాన్ చేసుకున్నట్లు టాక్. అది కూడా న్యూ ఇయర్ కి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ మీద ఇప్పటికే ఉన్న అంచనాలతో ఇక ఈ సినిమాకి నెగిటివిటీ మంచిది కాదని, అందుకే పాటల విషయంలో రిస్క్ చేయొద్దని ఏకంగా ట్రైలర్ తోనే సినిమా మీద హైప్ పెంచుకుందామని ప్లాన్ చేస్తున్నారు టీం. మరో వారంలో షూట్ కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్న యూనిట్ త్వరలోనే ట్రైలర్ కట్ ని పకడ్బందీగా ఫ్యాన్స్ కి నచ్చేలా కట్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి ట్రైలర్ తో గుంటూరు కారం మూవీ మరింత ఘాటు ప్రమోషన్లకు తెర తీస్తుందో, ఫ్యాన్స్ లో సినిమా మీద ఎక్సైట్మెంట్ పెంచుతుందో చూడాలి.